చేద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఆయన తన దాసుడైన యోహాను అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. ఇందాక ఆరాధన వర్తమానంలో దాసత్వము నుండి మనం విడిపించబడ్డాము అనేది మనం చూస్తూ వచ్చాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనములో మనం ఆ మాట చూస్తూ వచ్చాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం. 6వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడనై ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము అంటే, మిమ్మును విడిపిస్తాను, మిమ్మును విడిపించి తర్వాత మిమ్మల్ని నా ప్రజలుగా విడిపించి వదిలివేయటం మాత్రం కాదు, కానీ మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటా. నా ప్రజలుగా చేసుకోవటం మాత్రమే కాదు, కానీ మీకు దేవుడనై ఉందును అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఐగుప్తు యొక్క దాసత్వము నుండి, ఐగుప్తు ప్రజల యొక్క ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు విడిపిస్తాను అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అక్కడ చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనంలో, నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడువైన నీవు ఐగుప్తు దేశములో నుండి, ఆ జనుల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును నట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది. కాబట్టి ఎంత శ్రేష్టమైనటువంటి మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నామంటే, ఇక్కడ చూడండి, నీవు విమోచించిన ఇశ్రాయేలును నట్టి నీ జనుల వంటి జనము అంటా ఉన్నాడు. ఇక్కడ లోకమందు మరి ఎక్కడ అంటే అంతటి భాగ్యము కలిగినటువంటి జనం. కాబట్టి వేటి నుండి వారు విడిపించబడ్డారు అంటే, ఇక్కడ మనం చదువుతూ వచ్చామో ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడుతూ వచ్చారు. వా యొక్క దేశంలో ఐగుప్తు జనాంగము నుండి వారు విడిపించబడుతూ వచ్చారు. ఆ తర్వాత వారి దేవతల నుండి వారు విడిపించబడుతూ వచ్చారు. ఆ కారణం చేత అంటా ఉన్నాడు, నీ జనుల వంటి జనులు ఎక్కడ ఉన్నారు అంటా ఉన్నాడు. అందుకే మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశ కాండములో మనం ఒక చక్కని మాట మనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండములో మనం ముందుగా ఇక్కడ చదువుతాం. చూడండి, 29వ వచనంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. కాబట్టి యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. కారణం ఏంటిదంటే,
నీ భాగ్యము ఎంత గొప్పది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే అక్కడ వ్రాయబడతా ఉంది సమూయేలు గ్రంథంలో, నీవు విడిపించినటువంటి నీ జనుల వంటి జనులు. ఆ జనులు ఎలాంటి వారంటే భాగ్యవంతులు. ఎందుకు? కారణం ఏంటిదంటే పాపానికి సాదృశ్యమైనటువంటి ఐగుప్తు నుండి, ఐగుప్తు జనుల నుండి, ఆ యొక్క దేవతల నుండి వారు విడిపించబడినటువంటి వారై పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ కనానులోనికి స్వేచ్ఛ కలిగినటువంటి జనులుగా జీవించేదాని కొరకై వారు కొనిపోబడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆ యొక్క దాసత్వము అనే దాని నుండి వారు విడిపించబడినట్లుగా మనం చూస్తూ మొదటిదిగా మనం అక్కడ చూసాం. ఏమని అంటే ఈ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనములో మనం చూస్తూ వచ్చాం. పాపము యొక్క దాసత్వము నుండి విడిపించబడినట్లుగా మనం అక్కడ చూస్తూ వచ్చాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనములో, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి పాపము చేసే ప్రతివాడు కూడా పాపానికి దాసుడు, పాపానికి దాసుడు. ఆ యొక్క పాప దాసత్వములో నుండి నన్ను విడిపించేదాని కొరకై. అందుకే చూద్దాం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైరి, ఇందుకు దేవునికి స్తోత్రము. అందుకే 6వ వచనం కూడా చదివితే ఏమనగా, మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి పాపము చేసేటటువంటి ప్రతివాడు కూడా పాపానికి దాసుడు. అయితే ఆ పాప దాసత్వము నుండి నన్ను విడిపించేదాని కొరకై ఆ కల్వరిలో యేసుక్రీస్తు ప్రభువారు తాను బలైనట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ యొక్క పరలోకము నుండి, తండ్రి కుడిపార్శ్వము నుండి ఆయన ఈ లోకానికి దీనుడుగా, రిక్తుడుగా దిగి వచ్చినటువంటి వాడై నేను ఆ పాపాలన్నిటినీ కూడా ఆ యొక్క కల్వరి శిలువ మీద తాను భరించి మోసి ఆయన తన శరీరములో నుండి ఆ యొక్క చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చి నా పాపాలన్నిటి నుండి నన్ను విడిపించినట్లుగా మనం చూస్తాం. అందుకే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతూ ఉంది ఏంటంటే, పాపము సిలువ వేయబడినట్లుగా కదండి. పాపము ఆయనతో కూడా మనం సిలువ వేసాం పాపాన్ని అనేది మనం అక్కడ చదువుతూ ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా సిలువ వేయబడటం ద్వారా ఆ యొక్క పాప దాసత్వము నుండి మనము విడుదల పొందినట్లుగా, మనము విమోచించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితాల్లో మన జీవితం అంతా పాప జీవితము, పాప భూయిష్టమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు. మన చూపు పాపమే, మన తలంపు పాపమే, మన ఆలోచన పాపమే, మన నడక పాపమే, మన సమస్త క్రియలు కూడా పాపం. అయితే ఎప్పుడైతే మనం విమోచించబడ్డామో, నూతన సృష్టిగా ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం చూసినట్లుగా ఎప్పుడైతే మనం విమోచించబడ్డామో, విడుదల చేయబడ్డామో, అప్పుడు నూతన సృష్టిగా పాపము నుండి విడుదల పొందినట్లుగా, పాప దాసత్వము నుండి విడుదల పొందినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. రెండవదిగా కనుక మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం.
మీరు విలువబెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. కాబట్టి రెండవదిగా మనం ఎవరికి దాసులం అంటే, మొదటిది పాపానికి దాసులం అనేది మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా మనము మనుష్యులకు దాసులు. అయితే ఇక్కడ రాయబడతా ఉన్న మాట ఏంటిది అంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుష్యులకు దాసులు. కాబట్టి ఏంటిది ఆ విలువ అంటే, ఏంటిది ఆ క్రయం అంటే, ఆ యొక్క దేవాతి దేవుడు ఆ కల్వరిలో ఆయన కార్చినటువంటి ఆ యొక్క రక్తము అనేటటువంటి ఆ యొక్క విలువ, ఆ రక్తము అనేటటువంటి దాని ద్వారా మనము కొనబడుతూ వచ్చాం, తద్వారా మనము విడుదల పొందుతూ వచ్చామనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన కొరకై చెల్లించబడినటువంటి ఆ క్రయము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అనేది మనం చూస్తాం. ఏంటిది కారణం అంటే, ఆ రక్తం ఎలాంటిదంటే అమూల్యమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనటువంటిది అనేది మనం చూస్తాం. అయితే మనం చూస్తాం ఏంటిది, మానవుని అందరిలో ఉన్నటువంటి రక్తానికి ఆ యొక్క కల్వరి శిలువలో కార్చిన ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి ఉన్న తేడా ఏంటి? ఆయన రక్తం ఏమైనా ప్రత్యేకమైనదా, మన రక్తం ఏమైనా పాడైపోయినదా అంటే మనం చూస్తాం మానవునిలో రక్తము అనేటటువంటిది ఎక్కడ ఏర్పడుతుంది అంటే, రక్తము అనేటటువంటిది పిండముగా ఏర్పడినప్పుడు ఆ పిండములోనే రక్తము ఏర్పడుతుందే తప్ప ఈ యొక్క వీటి ద్వారా మరే దేని ద్వారా రక్తం అనేది ఏర్పడదు. ఆ కారణము చేత ఆ యొక్క కన్య అయినటువంటి మరియలో ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ పిండము ఏర్పడటం ద్వారా ఆ యొక్క దైవ మానవుడు రూపించబడటము ద్వారా ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము అక్కడ ఉద్భవించినట్లుగా, తద్వారా కల్మషము లేనటువంటి ఆ రక్తము ఆయన జీవితంలో మనం ఉన్నట్లుగా మనం చూడగలం. ఆ కారణం చేత అది పరిశుద్ధమైనటువంటి రక్తము, కల్మషము లేనటువంటి రక్తముగా మనం చూడగలుగుతాం. తద్వారా ఆయన కార్చినటువంటి ఆ రక్తము ద్వారా సర్వమానవాళి యొక్క పాపాలు పరిహరించబడటము ద్వారా మనము విడుదల, విమోచన పొందాం. కనుకనే మనుష్యులకు దాసులుగా మీరు ఉండొద్దు అని అంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే, ప్రకటన గ్రంథంలో యేసు క్రీస్తు దాసుడు అనేది. మనుషులకు దాసుడు కాదు అతను. ఎవరికి అంటే యేసు క్రీస్తుకి, దేవాతి దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి ఆ దేవుని దాసుడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం చూస్తే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని గనక మనం చూస్తే, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియు అట్టి వారికి స్వాతంత్ర్యమిత్తుమని చెప్పుదురు, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. కాబట్టి మూడవదిగా దేనికి దాసులంటే భ్రష్టత్వానికి దాసులు. తామే భ్రష్టత్వముకు దాసులై ఉండి వాళ్ళు ఏమంటారంట, మేము మీకు స్వాతంత్ర్యం ఇస్తాము అంటారంట కదండి. మనకు వచ్చిన స్వాతంత్ర్యం ఎలాంటి స్వాతంత్ర్యం? మేము తెల్లోడి నుండి స్వాతంత్ర్యం పొందాం అని అంటాం, కానీ తెల్లోడి నుండి నల్లోడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ స్వాతంత్ర్యం ఎట్లా ఉంది అనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి తామే భ్రష్టులై ఉండి మేము స్వాతంత్ర్యం ఇస్తాము అంటారు. కాబట్టి మూడవదిగా భ్రష్టత్వానికి దాసులంగా మనం ఉంటూ వచ్చాం. అందుకే ఏశావు గురించి ఒక మాట మనం చదువుతాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనములో, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక
12వ అధ్యాయము 16వ వచనములో అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే చూడండి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఏశావుని ఏమంటా ఉన్నాడంటే భ్రష్టుడు అంటా ఉన్నాడు. కారణం ఏంటి? తన యొక్క ఒక్క పూట తిండి కొరకై తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసినటువంటి వ్యక్తి, జ్యేష్ఠత్వపు హక్కు, జ్యేష్ఠత్వపు విలువ ఎరగనటువంటి వాడుగా. అందుకే మనల్ని ఏమంటా ఉన్నాడంటే నా జ్యేష్ఠ పుత్రులు అంటా ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఎవరంట? నా జ్యేష్ఠ పుత్రులు అంటా ఉన్నాడు. కాబట్టి జ్యేష్ఠత్వపు హక్కు ఎరగాల. ఎరిగితే దాని విలువేంటో అనేది మనం తెలిస్తే ఆ జ్యేష్ఠత్వంలో మనము కొనసాగుతాం. కాబట్టి యూదుల ఆచార ప్రకారము జ్యేష్ఠునికి 2 అంతల వాటా ఇవ్వాలి. జ్యేష్ఠునికి. మిగిలిన వారందరికీ 1 వాటా చొప్పున. అయితే జ్యేష్ఠునికి 2 అంతల వాటా ఇవ్వాలి. జ్యేష్ఠునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. కాబట్టి అట్టి జ్యేష్ఠత్వపు హక్కు నెరగకుండా 1 పూట తిండి తినకపోతే చచ్చిపోతాడా అండి? కాబట్టి ఏశావేమంటా ఉన్నాడు అక్కడ మనం చూస్తాం. ఆది కాండములో గనక మనం చూస్తే 25వ అధ్యాయము 29వ వచనములో గనక చూస్తే అక్కడ ఏశావు అంటా ఉన్నాడు. చూడండి, ఆది కాండము 25వ అధ్యాయము 29వ వచనములో అక్కడ అంటా ఉన్నాడు. చూడండి, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమని అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఎంత బలహీనండి! తనేదో బయట నుండి వచ్చాడు, అలసిపోయాడు. ఈలోపు యాకోబు వండుతూ ఉన్నాడు కూర. ఎర్రగా కనపడతా ఉంది. ఆశ పుట్టి వచ్చి అడిగాడు. అడిగితే నాకు కూడా కొంచెం పెట్టరా అని అడిగితే ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అన్నాడు. ఏమన్నాడంటే ఏశావు, నేను చచ్చిపోబోతా ఉన్నాను కదా, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం? నువ్వే తీసుకో. నువ్వు చచ్చిపోతే జ్యేష్ఠత్వం అతనికి రాదా? వాస్తవంగా వచ్చిద్ది. నువ్వు ఇయ్యక్కర్లా. నువ్వు చచ్చిపోతే వాడే మిగిలేది. నువ్వు ఇయ్యాల్సిన అవసరం లేదు. కానీ ఏమైంది ఇక్కడ? అమ్మేశాడు తిండి కోసం. అలసిపోతే కొంచెం విశ్రాంతి తీసుకుంటే తిరిగి తెప్పరిల్లుతాడు. అయితే తిండి కొరకు ఆశపడి ఏమయ్యాడు? అమ్మేశాడు జ్యేష్ఠత్వం. దాని ఫలితంగా అతని గురించి వ్రాయబడింది ఏంటంటే భ్రష్టుడు అనేది వ్రాయబడింది. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసిన కారణం చేత అతడు భ్రష్టుడైనట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి మూడవదిగా మనం గమనిస్తూ ఉన్నాం, దేనికి మనం దాసులంగా ఉంటామన్నామంటే భ్రష్టత్వానికి దాసులంగా మనం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా కనుక మనం గమనిస్తే గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం గనక గమనిస్తే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం గనక మనం గమనిస్తే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజము నాకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి. నాలుగవదిగా మనం దేనికి దాసులమై ఉన్నామంటే నిజమునకు దేవుళ్ళు కాని వాటికి దాసులం. అందుకే పౌలు గారు ఏథెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తాడు కదా, తెలియబడని దేవునికి అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. తెలియబడినటువంటి దేవునికి.
ఆ దేవుడెవరో తెలియదు, ఆయన పేరేంటో తెలియదు, కానీ ఆయనకి ఒక గుడి కట్టించారు, పూజలు పురస్కారాలు చేస్తూ ఉన్నారు, పూజలు పురస్కారాలు చేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకప్పుడు మన జీవితాలన్నీ అలాంటివే ఇష్టానుసారంగా జీవించినటువంటి వారు. ఈ దేవతలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ దేవతలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం చూస్తాము. ఆదికాండంలో 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చదివితే గనక అక్కడ వ్రాయబడి ఉంటుంది, ఇది నిజమా, మీరు దేనినైనా ఈ తోట ఫలములలో వృక్షములలో దేనినైనా తినకూడదా అంటే వారు చెప్తారు, ఇదిగో అదిగో మంచి చెడ్డలను తెలివినిచ్చు ఆ వృక్ష ఫలాన్ని మేము తినకూడదు, అది తింటే మేము చేస్తాం అంటే ఏమంటది? మీరు చావనే చావరు, అది తిన్నమున మీ కన్నులు తెరవబడి మీరు ఎలా ఉంటారు? దేవతలు. అప్పటి వరకు వారు ఎట్లా ఉన్నారు అంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక, దేవాతి దేవుని పోలికలో ఉన్నటువంటి వీరు ఏ స్థాయికి దిగజార్చబడ్డారంటే దేవతలు అనేవాడైనటువంటి స్థాయికి అక్కడ సృష్టించబడినాయి. అక్కడొచ్చినాయండి దేవతలు, అక్కడొచ్చినాయి దేవతలు. అలాంటి వాటికి అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, నోరుండి మాట్లాడలేనివి, చెవులుండి వినలేనివి, కనులుండి చూడలేనివి అంటా ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో కూడా అంటాడు ఆ మాట. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన జీవితంలో దేవతలు కానిటువంటి వాటికి, దేవుళ్ళు కానటువంటి వాటికి మనం దాసులమైనటువంటి వారంగా మనం వస్తా ఉన్నాం. కనుక అనేక పర్యాయాలు మన జీవితం ఆ రీతిగా భ్రష్టమైనటువంటి స్థితి, ఆ రీతిగా నష్టకరమైనటువంటి స్థితి మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత 5వదిగా గనక మనం గమనిస్తే దేనికి మనము దాసులముగా ఉంటూ వచ్చామంటే తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి దుష్టత్వమునందు అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచుంటిమి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే దురాశలకు భోగములకు దాసులమై ఉన్నాము. దురాశ భోగం అంటే దేనంటారు? అవును, అంటే మన స్థాయి మించి దేనినైతే కోరుకుంటామో దానిని భోగము అంటాం. ఒకవేళ మన స్థాయి ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోగలుగుతాం. ఈ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోగలిగితే దానికి మించి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి అనుకోవటాన్ని మనము దురాశ లేదా భోగము కింద లెక్కించు. దానికోసం మనం ఏం చేస్తాం? అప్పులు రకరకాల. ఈ మధ్య ఒక 4 రోజుల క్రిందటే ఒక వ్యక్తి చిన్నరావూరులో ఒక ఇల్లు కొనుక్కోవటానికి బ్యాంకు దగ్గరికి వెళ్ళాడంట. బ్యాంకు దగ్గరికి వెళ్ళి బ్యాంకులో లోను కావాలని అడిగితే బ్యాంకు వాళ్ళు ఇచ్చేటటువంటి లోను ఒక 50,000 అయితే అతను తీర్చేటప్పటికి ఎంత అవుతుందంట? 1,20,00,000 అవుతుంది. 50 లక్షలు అయితే అది 1,20,00,000 అవుతుందంట అతను తీర్చే సమయానికి. అంటే ఎంతగా తీర్చాల్సినటువంటి పరిస్థితి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అనేక పర్యాయాలు మనము భోగము నిమిత్తమై మనం ఏం చేస్తూ ఉంటామంటే అనేక పర్యాయాలు మన శక్తికి మించినటువంటివి చేస్తూ మన జీవితాలు నష్టపరుచుకునే వారంగా మనం ఉంటాం. కాబట్టి ఈ భోగము, దురాశ, వీటికి మనము
దాసులముగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. తర్వాత కనుక 6వది కనుక మనం గమనిస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం గనక మనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములోకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, 6వదిగా దేనికి దాసులం అంటే ఇక్కడ మనం చూస్తాం అపవాది ద్వారా వచ్చిన మరణానికి మనం దాసులం. అయితే ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు నా జీవితాల్లో ఉన్నటువంటి ఆ మరణం తను కల్వరి శిలువలో అనుభవించి నీకు నాకు 2వ మరణం లేకుండా, అంటే పాతాళ లోకము లేకుండా, నరకము లేకుండా, అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటటువంటి ఆ స్థితి నుండి నన్ను విడిపించినట్లుగా, విమోచించినట్లుగా, ఆ దాసత్వము నుండి నీకు నాకు స్వాతంత్రం ఇచ్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి మరణము నుండి, ఆ యొక్క అపవాది దాసత్వము నుండి ఆయన మనల్ని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అపవాది ఏం చేస్తుందంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం చూస్తే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ మనం చూస్తాం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల, చాలు అక్కడ ఏముందంటే సర్వలోకాన్ని అదేం చేస్తూ ఉందంటే మోసపరుస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే అది మొదట చేసింది ఆదాము అవ్వల్ని అట్లాగే మోసపరిచింది. మీరు చచ్చిపోరు, మీరు గుడ్డివాళ్ళుగా ఉన్నారు, మీకు కన్నులు జరుగుతాయి, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. కన్నులు తెరవబడతాయి, మీరు చావరు. ఇంకా ఎట్లా ఉంటారో తెలుసా, దేవతల్లాగా ఉంటారు అనగానే వీళ్ళేదో ఊహించుకొని కదా మోసపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ అపవాది అనేటటువంటిది, మోసగించేది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చూస్తే, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్న మాట ఏంటిదంటే, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. కాబట్టి అదేం చేస్తుంది, మోసంతో పాటు దుర్నీతిని కదా, నీతికి విరుద్ధము దుర్నీతి. కాబట్టి ఈ యొక్క అపవాది యొక్క మరణము యొక్క ఆ యొక్క దాసత్వం నుండి మనము విడిపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 7వదిగా గనక మనం చూస్తే ఆదికాండము 47వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 47వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండం 47వ అధ్యాయము 19వ వచనం. నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపలేలా ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము, మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము, మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకున్నట్లు మాకు విత్తనములిమ్మని అడిగిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే,
ఆహారము నిమిత్తమై వారు దాసులైనట్లుగా మనం చూస్తాం. ఆహారానికి వారు దాసులైనట్లుగా మనం అక్కడ చూస్తాం. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం మనం చదివితే గనక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మీ విధేయత ప్రచురమైనది కనుక 18వ వచనం అండి. 18వ వచనం. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. కాబట్టి వారు దేనికి దాసులు అంట? కడుపుకే దాసులు. కడుపుకు దాసులు. కడుపు ఎక్కడ ఆహారం ఉందంటే అక్కడికి పరిగెత్తటమే కదా. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నారు కదా, పిలవకపోయినా మనం వెళ్తూ ఉంటాం కదా. ఏంటి అంటే ఆహారం మీద అపేక్ష కలిగినటువంటి, ఆహారం మీద అపేక్ష. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని గనక మనం చదివితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నాశనమే వారి అంతం, వారి కడుపే వారికి దేవుడు. కాబట్టి అనేక పర్యాయాలు మన జీవితంలో తిండికి బానిసలమైపోతాం, తిండికి దాసులమైపోతాం, తిండికి లోబడిపోతాం. మా దగ్గర ఇప్పుడు లేడులేండి, చచ్చిపోయాడు. పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి పేరు ఏంటంటే కడుపోడా అని పేరు పెట్టారు. కడుపోడా అని పేరు పెట్టారు. వీళ్ళు ఒక 3-4 ఉండేవాళ్ళు స్నేహితులు. ఆ 3-4 కూర్చొని మాట్లాడుకున్న తర్వాత, మాట్లాడుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోయిన తర్వాత, పక్కనే ఉన్నటువంటి వారు ఈయన పిలిచి మంచి ఆహారం పెట్టి, ఏందయ్యా మీరు ఇందాకేదో కూర్చున్నారు అనగానే మొత్తం చెప్పేస్తాడండి. అందుకని ఆయనకేం పేరు పెట్టారు? కడుపోడా అని పేరు పెట్టారు. కడుపోడా అని పేరు పెట్టారు. కాబట్టి అనేక పర్యాయాలు మన జీవితాలు అలా ఉంటాయి, మన జీవితం. కాబట్టి ఇట్టి వాటికి మనం దాసులము అనేది మనం చూస్తాం. కాబట్టి మొదటిదిగా మనం పాపానికి దాసులము అనేది మనం చూస్తూ వచ్చాం. ఆ రీతిగా ఏడంతల మరి విషయాలకి మనము దాసులము ఉన్నాము అనేది దేవుని వాక్యం మరి సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం.